హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో గైస్, ముందుగా అయితే అందరు చిన్న లైక్ చేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ముందుగా అప్డేట్ చూసినట్లయితే ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తగ్గించాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సమయం హేమంత్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు జగన్కు, నెక్స్ట్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మరి మంగళవారం ఆయన లేఖ రాశారు. పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నపత్రం కఠినంగాను, పెద్ద ప్రశ్నలు ఇవ్వడం వల్ల సమయం సరిపోక అభ్యర్థులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి తెలంగాణ తరహాలో మార్కులు కలపాలని, దీని ద్వారా మరో 70,000 మంది అదనంగా ఫిజికల్ టెస్టుకు అర్హులవుతారని పేర్కొన్నారు. మిగిలిన పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనము వెయిట్ చూడాల్సిందే. నెక్స్ట్, పోలీస్ శాఖ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అవుట్సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ పోస్టులు 3, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ పోస్టులు 2, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజికల్ పోస్టులు 5. వీటి భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫామ్ కోసం వెబ్సైట్ citizn.appolice.gov.in అనేటువంటి వెబ్సైట్ చూస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి, ఓకే? సో గైస్, మరి చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు చిత్తూరు జిల్లాలో మోక్షం అయితే లభించిందండి. చిత్తూరు జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా 2022-23 సంవత్సరానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీల సంఖ్య 6. పోస్టుల వివరాలు: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ 1, టర్న్ కాక్ 1, ఫౌండేషన్ క్లీనర్ 1, బోర్వెల్ క్లీనర్ 1, వాచ్మెన్ 1. పోస్టును అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్ ఎంపీహెచ్ఏఎం కోర్సు, ఇంటర్ ఒకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూఎం, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అర్హత ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 52 సంవత్సరాలు ఉండవచ్చు. ఎంపిక విధానం: వయసు
వైకల్యం తీవ్రత, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్ భవన్, న్యూ కలెక్టరేట్ చిత్తూరులో అందజేయాలి. దరఖాస్తు చివరి తేదీ 9వ తారీఖు ఏప్రిల్ 2023. వెబ్సైట్ వచ్చేసి chitturu.ap.gov.in వెబ్సైట్లో క్లియర్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు అంటూ మనకు ఇక్కడ తెలియజేశారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మరి నిన్న మనకి అనంతపురం జిల్లా నుంచి అయితే డిస్టిక్ వైజ్ వేకెన్సీ లిస్ట్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. అఫీషియల్ లిస్ట్ అండి అది. జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అయితే విడుదల చేయడం జరిగిందండి అఫీషియల్ లిస్టు. చాలామంది చూశారు అనంతపురం జిల్లాది. అయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. సో డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ అయితే లేవండి. మరి లేనటువంటి వారు ఏం చేయాలంటే సింపుల్ అండి, ఓకేనా. మరి డిజిటల్ అసిస్టెంట్కి కంపల్సరిగా బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్లో ఐటీ వాళ్ళు కానీ, ఎంసీఏ వాళ్ళు కానీ, బీసీఏ వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వీళ్ళంతా కూడా కేటగిరీ 1కి అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడైతే ఉండవో, ఓకేనా, లేనటువంటి డిస్టిక్లో ఖచ్చితంగా కేటగిరీ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఉంటే మాత్రం మీరైతే డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికైతే చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉందండి, పంచాయతీ కార్యదర్శికి, డిజిటల్ అసిస్టెంట్కి. కాబట్టి వీటి కోసం చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో మనం ఏం చేయలేం, లేనప్పుడు వేకెన్సీస్ లేనప్పుడు వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడమే అండి. ఓకే, సో ఇదే అండి అప్డేట్. నిన్న ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అనంతపురం జిల్లా నుంచి అయితే విడుదలైంది. 1300 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో పంచాయతీ ఇక్కడ చూసినట్లయితే మనకు డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు అయితే లేవండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రేడ్ 2 ఉన్నాయి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉన్నాయి, గ్రేడ్ 4 కూడా ఉన్నాయి. నెక్స్ట్ వార్డ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 4, గ్రేడ్ 6 అంటే మనకి పంచాయతీ కార్యదర్శి అండి, కానీ గ్రేడ్ 6 అనేది ఇక్కడ లేదు మనకి. కాబట్టి వేరే వాటికైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ నెలలోనే మనకు నోటిఫికేషన్ అంటూ అఫీషియల్గా జెడ్పీ CEO గారు కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. నిన్న సాక్షి పేపర్లో అఫీషియల్గా ఇది అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. సో దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్. ఎవరైనా కోర్స్ తీసుకునేవారు ఉంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో మరి ఇప్పుడు కోర్స్ తీసుకున్న వారికే ఎగ్జామ్ టైంలో మోడల్ పేపర్స్ అయితే అందిస్తామండి. టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే ఉచితంగా అందజేయడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైందండి. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకుంటారు. మరేంటి, ఎన్టీఆర్ డిస్టిక్లో 1, చిత్తూరులో 1, వైఎస్ఆర్ కడపలో 2, శ్రీ సత్యసాయి జిల్లాలో 1, విశాఖపట్నంలో 1, వెస్ట్ గోదావరిలో 1, మొత్తము 7 ఖాళీలు అయితే ఉన్నాయి. 21,500 రూపాయల జీతం అండి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి రేడియోగ్రాఫర్ ఉద్యోగాలండి, దీనికి కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ అనేటువంటి డిప్లొమా చేసి అయితే కంపల్సరిగా ఉండాలి. మీకు గనుక ఈ అర్హత ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ యాజ్ పర్ ద మెరిట్ ఆధారంగానే ఉంటుందండి, మీకు వచ్చిన మార్కుల ఆధారంగా. మరి ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాలు, 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండవచ్చు. SC ST BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని ఇవ్వడం అయితే జరిగింది. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే https://aptonline.in అనేటువంటి వెబ్సైట్లో మనమైతే చూడవచ్చు. 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా అండి. సో మరి ఈ యొక్క ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే మనము తప్పకుండా పంపాల్సి ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫామ్ అండి ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సో ఇది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదా డైరెక్ట్ మీరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో చూసినా కూడా మీకైతే అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. బాయ్.